హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. గైస్, మనం లాస్ట్ 2 వీడియోలలో కంపెనీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలానే కంపెనీ క్రియేట్ చేసిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీని ఎలా మోడిఫై చేయాలి, అప్డేట్ ఎలా చేయాలి, డీటెయిల్స్ ఆల్టర్ ఎలా చేయాలో మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ 2 వీడియో లింక్ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే వీడియో కిందనే నేను ఇస్తాను. ఓకేనా? అయితే ఈ వీడియోలో కంపెనీ క్రియేట్ చేశాం, అప్డేట్ చేశాం, మోడిఫై చేశాం, ఆల్టర్ చేశాం కదా! అయితే ఆ కంపెనీని ఏ విధంగా డిలీట్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో గైస్, మీలో ఎవరికైనా టాలీ ప్రైమ్ మీద సపోర్ట్ కావాలన్నా, రెన్యువల్స్ కావాలన్నా, సేల్స్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, ఏమైనా సర్వీసెస్ కావాలన్నా, టీడీఎల్ కస్టమైజేషన్ కావాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ చాప్టర్ 1లో భాగంగా కంపెనీ ఏదైతే క్రియేట్ చేశామో దానిని ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది మనం టాలీ ప్రైమ్‌లో తెలుసుకుందాం. ఓకే. సో ఇది టాలీ ప్రైమ్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో క్రియేట్ చేసిన కంపెనీ అయితే ఇది విజయ్ కుమార్ అండ్ కో. సో దీన్ని నేను ఎంటర్ చేస్తున్నాను. సో కంపెనీ అయితే లోడ్ అయితే అవుతుంది. అయితే అగైన్ సేమ్ మనం ఇక్కడ కంపెనీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఆల్ట్ కే ద్వారా కూడా రావచ్చు. లేదంటే ఇక్కడ కంపెనీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆల్టర్ ఏ ఉంది కదా! సో ఏ క్లిక్ చేస్తే కూడా ఆల్టర్‌లోకి అయితే వెళ్తామన్నమాట మనం. సో ఈ విధంగా మనం ఇక్కడికొచ్చిన తర్వాత ఇది మనం క్రియేట్ చేసిన కంపెనీ. సో దీన్ని మోడిఫై చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. ఓకేనా? అప్డేట్ కూడా చేసుకోవచ్చు మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. అయితే ఇప్పుడు మనం డిలీట్ చేద్దాం అనుకున్నట్లయితే సింపుల్‌గా ఏం లేదు. ఆల్ట్ డి ప్రెస్ చేయండి. అది డిలీట్ చేయాలా? వద్దా? అని అడుగుతుంది. సో ఇది మీరు యెస్ చేసినట్లయితే అది డిలీట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? ఆర్ యూ ష్యూర్ అంటే యెస్ చేయండి మళ్ళీ. చూడండి. ఇందాక విజయ్ కుమార్ కుమార్ అండ్ కో కంపెనీ ఉండే అది ఇప్పుడు డిలీట్ అయితే అయిందన్నమాట. ఓకేనా? వన్స్ కంపెనీ డిలీట్ అయితే దాన్ని మనం రిట్రీవ్ అయితే చేయలేమనమాట. సో జాగ్రత్తగా మీరు డిలీట్ చేయాలా? వద్దా? అనేది చూసుకొని డిలీట్ చేయండి. ఓకేనా? డిలీట్ చేయకుండా ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకున్నట్లయితే చేసుకోండి. ఒక బేసిక్ టాలీ ప్రైమ్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక కంపెనీ క్రియేట్ చేయడం, మోడిఫై చేయడం, అప్డేట్ చేయడం, అలానే డిలీట్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఈ చాప్టర్ 1లో భాగంగా కంపెనీ క్రియేషను, మోడిఫికేషను, ఆల్టరు, డిలీట్ అని చెప్పేసి అంటాం కదా! సో ఇది చేసాము. అలానే కంపెనీ ఏ విధంగా డిలీట్ చేయాలో కూడా చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నెక్స్ట్ చాప్టర్ నుంచి ఇంకా నేను చాలా నీట్‌గా ఇంకా చాలా డెప్త్‌గా కూడా నేను వెళ్తాను. ఓకేనా? చాప్టర్ 2లో ఇంకా చాలా మంచి టాపిక్స్ అయితే వస్తాయి. సో ఎవరికైనా ఇన్‌స్టలేషన్ ఎలా చేయాలో టాలీ ప్రైమ్ రాకపోతే కామెంట్ చేయండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్ గైస్. మీకు టాలీ ప్రైమ్‌కి సంబంధించి ఫుల్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. ఇన్‌కేస్ మీరు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న ఫ్రెషర్ అయినా సరే నేను మీకు టాలీ ప్రైమ్ నేర్పిస్తాను. సపోర్ట్ కూడా ఇస్తాను. దీనికి సంబంధించి మీరు నాకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్.